అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ఆరాటపడుతున్నారు. ఇందుకోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలతో పాటు అనేక ఘర్షణలు ఆపానంటూ స్వయంగా ఆయనే ప్రకటించుకుంటున్నారు. అక్టోబర్ 10న ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ ఇవ్వడంపై అక్కసు వెళ్లగక్కారు. ఏమీ చేయకపోయినా ఒబామాకు ఇచ్చారని, 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో రాదో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో శాంతి నెలకొల్పడంతో సహా తాను 8 యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానని వెల్లడించారు. అయినా తనకు ఈ అవార్డు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ఒబామా ఏమీ చేయలేదని, పైగా అమెరికాను నాశనం చేశారని విమర్శించారు. అతను ఏమీ చేయకపోయినా అవార్డు పొందాడని, అది ఎందుకిచ్చారో అతనికి కూడా తెలీదని ఎద్దేవా చేశారు. ఏమీ చేయకుండా అతను యుఎస్ను నాశనం చేసినందుకే వారు ఆ బహుమతిని ఇచ్చారని ట్రంప్ మండిపడ్డారు. అయినా తాను నోబెల్ శాంతి బహుమతి కోసం ఇవన్నీ చేయలేదని, అనేక మంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకే చేశానని ట్రంప్ అన్నారు. అయితే 2009లో ఒబామా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు.